మొదట్లో టైప్ రైటర్స్ ఉండేవి. ఈ టైప్ రైటర్స్ లో అన్ని లెటర్స్ కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఏ నుండి జెడ్ వరకు వరుసగా ఉండేవి. అయితే వీటిలో ఎక్కువగా టైప్ చేసే లెటర్స్ అన్ని వరుసగా పక్క పక్కనే ఉండడం వల్ల ఈ టైప్ రైటర్స్ పాతబడే కొద్దీ అందులో వేగంగా టైప్ చేసినప్పుడు ఒక కీని మరొక కీ తరచుగా తాకుతూ ఉండేది. అలా తరచుగా తాకుతుండడం వల్ల అందులో ఉన్న మిగతా కీస్ అన్ని కూడా స్టక్ అయిపోయేవి. కాబట్టి ఇలా ఎక్కువగా టైప్ చేసే లెటర్స్ అన్ని దూరంగా ఉండేలా 1867లో క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ అనే అతను క్వెర్టీ కీబోర్డ్ ని తయారు చేశాడు. అప్పుడు ఈ కీబోర్డ్ ని ఉపయోగించినప్పుడు అందులో ఉన్న కీస్ అన్ని కూడా స్టక్ అవ్వడం తగ్గింది. అంతేకాకుండా మనం ఎక్కువగా వాడే ఏ, ఈ, ఐ, యు వంటి లెటర్స్ ని టైప్ చేయడానికి సులువుగా ఉండేలా, అలాగే తక్కువగా వాడే జెడ్, ఎక్స్, క్యూ, డబ్ల్యూ, సి వంటి లెటర్స్ ని దూరంగా ఉంచుతూ మనకు వేగంగా టైప్ చేయడానికి సులువుగా ఉండేలా వీటిని అమర్చుతూ ఈ కీబోర్డ్ ని తయారు చేశాడు. దాంతో ఈ కీబోర్డ్ కి చాలా ప్రాధాన్యత వచ్చింది. దీన్ని క్వెర్టీ కీబోర్డ్ అని ఎందుకంటారంటే దీనిలో ఉండే మొదటి 6 లెటర్స్ ని కలిపి చదివితే క్వెర్టీ అని వస్తుంది. అందుకే దీన్ని క్వెర్టీ కీబోర్డ్ అని అంటారు. ప్రస్తుతం ఇప్పుడు మనం వాడుతున్న కీబోర్డ్ కూడా ఇదే.